అబ్రాహాం సారా కుటుంబ సమస్య మన ఇళ్లలో కూడా అటువంటివే జరుగుతూ ఉంటుంది కదా. దేవుడికి స్తోత్రం. ద్వేషింపబడడం విన్నారు కదా. మా అమ్మ పెద్ద పాపని బాగా చూస్తుంది, చిన్న పాపని చూడదు కదా అంటారు. మా అమ్మ పెద్ద పాపని బాగా చూస్తుంది, చిన్న పాపని బాగా చూడదు కదా. ఇక్కడ కూడా అదే చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదికాండం 29వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. ఆదికాండం 29వ అధ్యాయము 31వ వచనం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అందరు చదవండి ఒకసారి. లేయా ఎవరు చూసిందంట? ఎవరు దేశిస్తున్నారు? మరి దేవుడికి మహిమ కలుగును గాక. లేయా దేశింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మన ఒక బాధ, మన ఒక కష్టము, మన ఒక వేదన, మన ఒక ఇబ్బంది ప్రతిదీ కూడా చూస్తాడంట. దేవుడికి మహిమ కలుగును గాక. చూసే దేవుడిని కలిగి ఉన్నాం మనం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుడు కని యెహోవా ఏంటంట? నా శ్రమను. దేవుడికి మహిమ కలుగును గాక. ఏం చూస్తాడంట? యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టిందంట. ఆమె యాకోబు దేవుడి గురించి తెలుసుకుందంట. దేవుడికి మహిమ కలుగును గాక. యాకోబు దేవుడిని గురించి తెలుసుకొని దేవుడి దగ్గర మొరపెట్టిందంట. ఏంటి? దేవా, నేను ద్వేషింపబడుతున్నా. దేవా, నా పరిస్థితి ఇట్లుంది, నా ఇంట్లో ఇంత దారుణంగా ఉంది, నన్ను ఎవ్వరు లక్ష్య పెట్టట్లేదు, ఎవరు చూడట్లేదు, నేనేమన్నా కావాలని చేసుకున్నానా? నన్ను బలవంతంగా పెళ్లి చేసింది. కానీ దేవుడు ఏమంటున్నాడు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లేయా గర్భవతి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా. అంటే పెనిమిటి ప్రేమించట్లే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ద్వేషింపబడుతుంది. భర్త ప్రేమించకపోతే ఎక్కడ పోతుంది కదా. భర్త ఎన్ని చేయించాలి అన్నా మెయిన్ ఇంపార్టెంట్ భర్త మంచుకుంటాం. భర్త మంచుకుంటే మనం రాజ్యం అంతా తిరిగి రావచ్చు కదా. ఒకవేళ ఆ భర్తనే డిస్టర్బెన్స్ ఉంటే మనం అడుగు బయట వేసినా తప్పే, అడుగు లోపల వేసినా తప్పే, కూర్చున్నా తప్పే, లేచినా తప్పే. ఇంకా వాళ్ళు తప్పెత్తుకొని కూర్చుంటారు. ఆ వీళ్ళ మీద ఎట్లా తప్పు చేయాలా నేను. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ మీరు అట్లాంటి సిచ్యువేషన్ అనుభవించినా మీరు ప్రార్థన చేయండి. ఏంటి అంటే నెక్స్ట్ జనరేషన్ మీ పిల్లలకి అట్లాంటివి రావద్దు, అట్లాంటి హస్బెండ్ ఎవరికి కూడా రావద్దు. దేవుడికి మహిమ కలుగును గాక. మంచి భార్యను ప్రేమించే బిడ్డలు రావాలని మీరు ప్రార్థన. అందుకే చెప్తున్నాను, తల్లుల ప్రార్థన చాలా ఇంపార్టెంట్. తండ్రి కన్నీటి ప్రార్థన ఇంకా ఇంపార్టెంట్. దేవుడికి మహిమ కలుగును గాక. తండ్రి ఇంట్లో కన్నీటి ప్రార్థన చేయాలి. తండ్రి ప్రార్థన చాలా ఇంపార్టెంట్. తల్లి ప్రార్థన కంటే కూడా. దేవుడికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే తండ్రి దేవుడి దగ్గర కూర్చుంటాడో పిల్లలను దేవుడు ఉన్నత స్థానంలో నిలబెడతాడు. దావీదు మహారాజు ప్రార్థించినప్పుడల్లా సొలొమోను కాలంలో యుద్ధం లేవు, చాలా సేఫ్గా ఉండంట. మరి మన అందరం ప్రార్థన చేస్తే మన పిల్లల భవిష్యత్తులో ఎట్లుంటాయి? అద్భుతకరంగా దేవుడు హెచ్చైన స్థానంలో పెడతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవా నా శ్రమని చూచి అనుకొని లేయా ఏం చేసిందంట? నాకు 33వ వచనం చూద్దాం. అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టాడు. ఆమె మరలా గర్భవతి కుమారుని కని